హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో జిఎస్టీ బేస్డ్ చాలామంది ఎలాంటి సెక్టార్స్లోకి వెళ్ళొచ్చు, ఎలాంటి స్టాక్స్ మనకి ముందుగా ఈ జిఎస్టీ 2.0 రేట్ కట్ వల్ల మనకి 4 రేట్స్ ఉండేవి. ఇప్పుడు ఫైనల్గా 2 రేట్స్ చేసేసారు, 5% అండ్ 18%. సో 28%లో ఉన్నవి, అలానే మనకి 12%లో ఉన్నవి దాదాపుగా 0% లేదంటే 5%లోకి మనకి తీసుకొచ్చేసారు ఎసెన్షియల్ గూడ్స్ అన్నీ కూడా. సో దీనివల్ల కొన్ని ప్రోడక్ట్స్, కొన్ని దానికి సంబంధించిన కంపెనీస్ సేల్స్ పెరగడము, కార్పొరేట్ ఎర్నింగ్స్ పెరగడం వల్ల కొంచెం పాజిటివిటీ అయితే కనిపిస్తుందండి. సో మార్కెట్స్ ఏమాత్రం మీకు పాసిబిలిటీ ఏమాత్రం కరెక్షన్ వచ్చినా ఈ స్టాక్స్ని అయితే మీరు రాడార్లో పెట్టుకోండి. సో ట్రై టు బై ది స్టాక్స్ ఇఫ్ యూ విల్లింగ్ ఫర్ లాంగ్ టర్మ్. సో వీ స్టార్ట్ విత్ ఎఫ్ఎంసీజీ అండి. ఎఫ్ఎంసీజీ మీరు చూసుకున్నట్లయితే బ్రిటానియా, నెస్లే, హిందుస్థాన్ ఫుడ్స్ అండ్ హెచ్యుఎల్, కోల్గేట్, జిల్లెట్, మ్యారికో, కన్జ్యూమరబుల్, గోద్రేజ్ కన్జ్యూమరబుల్, ఇవన్నీ మనకి పర్ఫెక్ట్గా ఉన్నాయండి. తర్వాత ఆటో ఆల్రెడీ కూడా మార్కెట్లో ఈ రేట్ కట్ అనేది రేట్ కార్డు కూడా మార్చేసి 80,000 డిస్కౌంట్ అని, 1 lakh డిస్కౌంట్ అని ఆల్రెడీ కూడా స్టార్ట్ చేసేసారు. సో యూ క్యాన్ గో విత్ ఆటో స్టాక్స్ లైక్ టాటా, బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్, హీరో మోటోకాప్, ఇలాంటి స్టాక్స్ మీరు చెక్ చేయొచ్చు. అలానే మనకి టైర్ కంపెనీస్ కూడా ఎంఆర్ఎఫ్, అపోలో టైర్స్, జేకే టైర్, సిఎట్, ఇవి కూడా మనకి పాజిటివ్గా కనిపిస్తున్నాయి. ఇంకా తర్వాత ఏంటంటే ఈ ఏసీకి సంబంధించిన రేట్ కట్ కూడా జరిగిందండి. సో వోల్టాస్, బ్లూ స్టార్, హ్యావెల్స్, ఇలాంటి స్టాక్స్ని మీరు పాజిటివ్గా చూడొచ్చు. అలానే ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్కి సంబంధించినవి కూడా మనకి రేట్ కట్లో వచ్చాయండి. జిఎన్ఎఫ్సి, చంబల్ ఫెర్టిలైజర్స్, యూపీఎల్, ర్యాలీస్ ఇండియా, పిఐ ఇండస్ట్రీస్, ఇవి కూడా బాగుంటాయి. ఆ తర్వాత మనకి డైరీ ప్రోడక్ట్స్ అంటే మీకు చూసే పనీర్ కానీ మిల్క్ కానీ 0%కి తీసుకొచ్చేసారండి. సో పరాగ్ మిల్క్, డోడ్లా డైరీ, నెస్లే ఇండియా, హస్టన్, హెరిటేజ్ ఫుడ్స్, ఇవి మనకి పాజిటివ్గా కనిపిస్తున్నాయి. అలానే ఫార్మా అండ్ హెల్త్ కేర్ కూడా చాలా వరకు 28%, 18%లో ఉన్న వాళ్ళ వ్యాక్సిన్స్ కానీ, ఎసెన్షియల్ మనకి డ్రగ్స్ కానీ, అవన్నీ కూడా చాలా వరకు జిఎస్టీ తగ్గించారు. అలానే డయాగ్నోస్టిక్ కిట్స్ మీద కూడా తగ్గించారు. సో ఓవరాల్గా ఈ హెల్త్ కేర్ అండ్ ఫార్మా చూసుకున్నట్లయితే సన్ ఫార్మా, సిప్లా, లుపిన్, తర్వాత మెట్రోపాలిస్, లాల్ పాత్ ల్యాబ్స్, ఇలాంటివి కొన్ని పాజిటివ్గా కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా పాజిటివ్గా ఉన్న సెక్టార్స్ మనం చూసుకున్నట్లయితే ఆఫ్టర్ ఈ జిఎస్టీ రీస్ట్రక్చర్ తర్వాత మనకి ఎఫ్ఎంసీజీ, సిమెంట్, ఫార్మా అండ్ హెల్త్ కేర్, ఆటో, టైర్స్ అండ్ ఫుడ్స్ అండ్ బెవరేజెస్ అండ్ యాజ్ వెల్ యాజ్, సో ఏవి నెగిటివ్గా ఉన్నాయంటే కోకోకోలా, ఇలాంటి వాటికి కొంచెం 40% వరకు పెంచారండి. సో వీటికి కొన్ని నెగిటివ్గా వెళ్తున్నాయి. అలానే కొన్ని హై ఎండ్ కార్స్ కూడా 40% అనేది ఇంట్రడ్యూస్ చేశారు. సో దానివల్ల ఏషార్ మోటార్స్, ఇలాంటి హై ఎండ్ కార్స్ తయారు చేసే కంపెనీస్కి అయితే కొంచెం నెగిటివ్గా ఉన్నాయి. సో ఓవరాల్గా మీరు ఈ మొత్తం అంతా కూడా ఏది పాజిటివ్గా ఉంది జిఎస్టీ 2.0 తర్వాత, మీరు ఒకసారి ఈ సెక్టార్స్ని స్టాక్ స్పెసిఫిక్గా ఉంటూ ఇన్వెస్ట్ చేయండి. సో దట్ వీ కెన్ క్రియేట్ మోర్ వెల్త్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ more updates like this, please stay tuned to our channel. Thank you.